అన్నమయ్య జిల్లా పీలేరు మండలం దొడ్డిపల్లి గ్రామంలో 3.50 కోట్లతో 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ ను పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. దొడ్డిపల్లి గ్రామం కోతపేట దగ్గర నుండి విద్యుత్ సబ్స్టేషన్ వరకు ద్విచక్ర వాహనాలతో భారీగా ర్యాలీ నిర్వహించి బాజా భజంత్రీలు మేళతాళాలు బాణసంచాలు పేల్చి పులవర్షం కురిపించి ఎమ్మెల్యేకు జనం నీరాజనం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ గ్రామీణ ప్రాంతాల వినియోగదారులకు వ్యవసాయానికి విద్యుత్ కొరత సమస్యలు లేకుండా చూడటానికి 33/11 kV సబ్స్టేషన్లు ప్రారంభించినట్లు ఆయన సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో పీలేరు నియోజకవర్గంలో 4 సబ్స్టేషన్లు ప్రారంభించడం జరిగిందని, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా నియోజకవర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపించాలన్నదే తమ ధ్యేయమని ఆయన అన్నారు. తర్వాత గన్నబోయినపల్లి ఒకటి మన టైంలో పెట్టడం జరిగింది. చింతపర్తి, కూరపర్తి, మంచూరు, నగిరిమడుగు, ఈరోజు సాకిరేపల్లి. ఇంకా ఒకటి 2 సబ్స్టేషన్లు అవసరం ఉంది వాయిల్పాడు మండలంలో అని నేను చెప్పడం జరిగింది ఆల్రెడీ. అక్కడ జరవారపల్లి, దండువారపల్లి మధ్యలో ఒక సబ్స్టేషన్ వస్తే ఆ ఏరియా కొంచెం కవర్ అవుతుంది అనుకుంటున్నా నేను. నాకు తెలిసి అది వస్తే నాకు మండలం అంతా నాకు తెలిసి ఇంక ఇబ్బంది ఉండకపోవచ్చు అనుకుంటా. నాకు తెలిసినంత వరకు అన్ని తవల సబ్స్టేషన్స్ వచ్చేసినాయి. ఈ రోడ్డు కూడా ఏదైతే ఉందో అది కూడా డబుల్ రోడ్డుకి ఎస్టిమేట్ వేయడం జరిగింది. ఈ గుంటూరు వరకు డబుల్ రోడ్డు కోసం అది కూడా ఎస్టిమేట్ వేసి పంపిస్తున్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నన్ను గెలిపించిన తర్వాత మాట చెప్పిన ప్రకారం మనము హామీలు ఏదైతే ఇచ్చినామో ఒకటోటి అన్ని మాట చెప్పామో అది కూడా దగ్గరలో నెరవేరుస్తాం. ఈ రోజు మాట చెప్పి మనం వెనకానికి పోయే పరిస్థితి లేదు. ఈ రోజు ఆ రోజు మన మాట చెప్పిన ప్రకారం అన్ని నెరవేర్చుకుంటూ పోతున్నాం. కాబట్టి ఈ రోజు సబ్స్టేషన్లు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మనం కానీ ఒక టీం వర్క్ లాగా పోతేనే ఏదైనా అభివృద్ధి జరిగేది. టీం వర్క్ లేకపోతే పనులు జరగవు. కాబట్టి ఈరోజు మందే ఒక నిదర్శనం. నాయకులు, మనము, సబ్స్టేషన్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసికట్టుగా ముందుకు పోతే మనకు శాంక్షన్ అయితే ఎస్సీ గారికి చెప్తున్నా ఇంకా 10 ఇచ్చి మేము చేసుకుంటామని చెప్తున్నారు. ఇంకా ఎన్ని వీలైతే అన్ని మేము చేసుకుంటామని. బయట ఇంతవరకు ఒక సబ్స్టేషన్ ఓపెన్ అయినా 4 సంవత్సరాలు 1 సంవత్సరం అయింది గవర్నమెంట్ వచ్చి మంది ఎక్కడ కానీ ఇంతవరకు ఓపెనింగ్ లేదు. మనం 4 సబ్స్టేషన్ కంప్లీట్ చేసుకొని ఈ రోజు రైతులకు వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా చిన్న విషయం కాదు. ఒకే సూరి ఎప్పుడు మన టైంలో 16 సబ్స్టేషన్ తేవటం జరిగింది ఢిల్లీకి పంపించేప్పుడు. ఈ రోజు ఒక మండలంలో 8 నుంచి 7, 8, 9 సబ్స్టేషన్ ప్రతి మండలంలో ఉన్నాయి. ఆడ భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉండవు. సాకిరేపల్లితో దగ్గర ఇప్పుడు 7వ సబ్స్టేషన్ అయిపోయింది. ఇక్కడ 44 సబ్స్టేషన్లు ఉన్నాయి. పీలేరు కాన్స్టిట్యున్సీలో 47 సబ్స్టేషన్లు ఉన్నాయి. 90 పంచాయతీలో ఉండేది 92, 93 పంచాయతీలు ఉండేది. ఆల్మోస్ట్ 2 గ్రామాలకు ఒక సబ్స్టేషన్ ఇంకా అవసరం ఉందా, ఇంకా 8, 9 అవసరం ఉందా ఐడెంటిఫై చేసినాం. అది కూడా మనం దగ్గరలో శాంక్షన్ చేయించుకున్నాం. మీరు కూడా వీలైనంత వరకు జరవారపల్లి, దండువారపల్లి దగ్గర పెట్టగలిగితే ఆ ఏరియా కొంచెం కవర్ అవుతుంది. కాబట్టి ఈ రోజు ఒక మండలంలో 7 నుంచి 8 నుంచి 9 సబ్స్టేషన్లు వస్తున్నాయి. సోలార్ది కూడా పిఎం కు సంబంధించి ఫ్రీగా ఎస్సీస్ కానీ బీసీలకు కొంచెం అది ఉంది. అది కూడా మీరు కన్సెషన్ ఉంది. అది కూడా డిఈ గారు 1 నిమిషం చెప్తారు మీకు. పల్లెల్లో ఎంతమంది వీలైతే అంతమంది మనం సోలార్ గురించి పెట్టుకోగలిగితే కరెంట్ ఛార్జీలకు